వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లపూర్ గ్రామంలో 1200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమిని ఏ విధంగా తీసుకుంటారని వికారాబాద్ ఆర్డీఓ గారిని అడిగిన ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రశ్నించారు. 159 ఎకరాల ప్రైవేట్ పట్టా ల్యాండ్ బీసీఎస్సీలు కూడా మరి గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ కింద ఇవి తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. పక్కన ఉన్న మాత్రం రెడ్ల భూములు టచ్ చేయాలి. ఇది గమనించాల ప్రజలారా. ఏంటి సార్ ఇక్కడ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా బీసీఎస్సీ ఎస్టీల చిన్న చిన్న రైతుల భూములు ఎట్లా ఇది ఎక్కడి నుంచి వస్తున్న డైరెక్షన్ ఏంటి? గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందా ఎట్లా? అదే మరి ఇక్కడ 150 ఎకరం రెడ్డిస్ ల్యాండ్ 150 ఎకరం టచ్ కూడా చేయట్లేదు సార్. రీజన్ ఏంటి? అంత లిటరల్గా వాళ్ళ భూమి టచ్ చేయకుండా బీసీఎస్సీ ఎస్టీ భూములు మాత్రమే టచ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా రెడ్ల భూములు టచ్ చేయొద్దని? ఏ రిక్వెజేషన్? రెడ్డిస్ ల్యాండ్ వాళ్ళది ఎందుకు టచ్ చేయలేదు? రీజన్ ఏంటి? దీని మ్యాపింగ్ అంతా ఇటే ఎందుకు జరుగుతున్నది? మ్యాపింగ్ అంతా ఈ డిజైను వాళ్ళ భూముల్లోకి రెడ్ల భూముల్లోకి అసలు టచ్ కూడా చేయకుండా బీసీఎస్సీ ఎస్టీ భూముల వైపే ఎందుకు జరుగుతుంది ఈ లొకేషను, ఈ మ్యాపింగు, ఈ ఇండస్ట్రియల్ పార్కు? దాని రీజన్ చెప్పగలరా? అన్ని వైపులు వస్తుంది కదా వాళ్ళ భూమి, 2-3 వైపులో వస్తుంది కదా. కరెక్ట్గా ఆ బిట్లో వదిలిపెట్టి ఈ బిట్లోకి రావడం ఏంటి? ఆర్టీఓ గారు, మీకు లాస్ట్కి అధికారులే ఇరికేది, ఎవడు పొలిటీషియన్ ఇందులో ఇరకడు. వాళ్ళది ఏమో ఓవరాల్ డైరెక్షన్ ఉంటుంది, మీరేమో ఇరుకుతారు. దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక పెద్ద భూ పోరాటం జరగబోతుంది. మీ అధికారులు వాళ్ళు పొలిటీషియన్స్ చేసే కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీలో మీరు భాగస్వాములు కాబాకండి. మీ ఆత్మాభిమానంతో సగౌరవంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ మొత్తం దుర్మార్గమైన చర్య నుంచి మీరు బయటకు రండి. ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ భూమి కావాలనుకుంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా తీసుకోగలరు. సాకలోళ్ళు, మంగళోళ్ళు, ముద్రాశోళ్ళు, యాదవులు, ముస్లింలు, మాలామాదిగలు, కుర్మగొల్లోళ్ళు ఈ భూములా సార్ కొట్టకపోయేది? లావణ్య భూములు కొట్టకపోతారు ఎవడన్నా? పట్టా భూములు ప్రైవేట్ తాతల నుంచి వస్తున్న పట్టా భూములు తీసుకుంటాడా సార్ ఎవడన్నా? రెడ్డిస్ ల్యాండ్ ముట్టుకోకుండా ఉంటాడా సార్? ఏం గవర్నమెంట్, ఏం ఆఫీసర్ సార్? హృదయానికి బాధ అనిపించట్లే, పాపం అనిపించట్లే సార్. ఇది ఆర్డీఓ గారు, నేను వస్తా, కలెక్టర్ గారి దగ్గరకు వస్తా, అందరం కలిసి మాట్లాడతా నేను మీతో. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. మీరు జరిగేటువంటి పరిణామాలలో మీరు ఆఫీసర్స్గా మీ మీద మాకు సానుభూతి ఉంటుంది. మీలాంటి ఆఫీసర్లు ఇందులో ఇరకబాకండి. ఈ దుర్మార్గమైన రాజకీయ కుట్రలో మీరు భాగస్వాములు కావద్దు. రైట్.